హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇదైతే నిన్నటి వ్లాగు. నిన్న ఏకాదశి కదండి. ఏకాదశి రోజు నా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఏకాదశిలు ఇలాంటివి ఏం చేసేదాన్ని కాదు. సాటర్డే మాత్రం వెంకటేశ్వర స్వామికి కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకునేదాన్ని. మొన్న తొలి ఏకాదశి రోజు చేసినప్పటి నుంచి కొంచెం ఏకాదశిలు కూడా కొద్దిగా నాకు తెలిసినంతలో ఫాలో అవుదామని అయితే డిసైడ్ అయ్యాను. ఆ రోజు అనుకున్నాను, ప్రణవానంద్ ప్రభుజీ గారు భాగవతం ఇవన్నీ చెప్తుంటారు కదా, టీవీలోని మనం ఫోన్లో చూస్తుంటాము. ఆయన మాటలు నాకు ఇన్స్పైరింగ్గా అనిపించి సో ఆ రోజు నుంచి అన్ని ఏకాదశులు చేద్దామని అయితే నేను చిన్న సంకల్పం తీసుకున్నాను. సో ఏకాదశి రోజు రొటీన్ ఎలా ఉంటుందని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా దేవుడు వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను పిండి ప్రమిదల కోసం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం పొడి బియ్యం పిండిని నేనైతే ప్రత్యేకంగా ఓన్లీ పిండి ప్రమిదల కోసం సెపరేట్గా ఉంచుకున్నాను. సో దాంట్లో కొంచెం ఒక 3-4 స్పూన్ల పిండి అయితే తీసుకొని కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి, ఆవు పాలు కలిపేసి పిండి ప్రమిదల్లా చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను చేసేటప్పుడు మెత్తని అరటిపండు, నాటు అరటిపండు ఉంటే అది కూడా మ్యాష్ చేసి ఒక హాఫ్ వేసేదాన్ని. ఈరోజైతే అంత ఎక్కువ మెత్తగా ఉన్న అరటిపళ్ళు అయితే లేవు. సో ఈరోజు అరటిపండు వేయకుండానే నేను ఈ పిండి ప్రమిదలు అయితే చేశాను. మనం మంచిగా బెల్లం, నెయ్యి అన్నీ వేస్తాం కాబట్టి మనం దీని తర్వాత ఆవుకు పెట్టినా చాలా ఇష్టంగా తింటాయి అన్నమాట. సో 2 ప్రమిదలు చేసుకున్నాను. దాంతోపాటు సింపుల్గా ప్రసాదాలు కూడా ఏమి కుక్ చేసినవి పెట్టకుండా వడపప్పు, పానకం అవే పెట్టుకున్నాను. సో 2 ప్రమిదలు అయితే దేవుడి కోసం పెట్టుకొని బొట్లు కూడా చిన్నగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే తిని తర్వాత తినడమైనా తింటాము, లేదంటే ఆవుకైనా పెడతాం కాబట్టి సో ఎక్కువ కుంకుమ పెట్టినా కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి లైట్గా బొట్లు పెట్టుకొని వీటిలో ఆవు నెయ్యి వేసుకొని దీపారాధనకి అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నాను. తులసిమాల, పువ్వులు ఇవన్నీ కూడా ముందు రోజే తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ మనకి విజయవాడలో తులసిమాల బాగా దొరుకుతాయి. ఇంతకుముందు మేము ఉండే ఏ ప్లేసెస్లో కూడా మాకు తులసిమాల ఇలాంటివి ఏం దొరికేవి కాదు. మా ఇంట్లో కూడాను మేము పెద్దగా మొక్కలు పెంచడం అలాంటివి ఏమీ లేదనమాట మొదటి నుంచిను. ఎందుకంటే మేము చాలా ఊర్లు తిరుగుతుంటాం కాబట్టి. సో దేవుడికి ఇలాగా పువ్వులన్నీ పెట్టుకొని దీపారాధన చేసి పూజ చేసుకున్నాను. ఈ మధ్యన కొత్తగా స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఏకాదశి రొటీను. సో నేను ఎక్కువ స్ట్రిక్ట్గా కాకుండా కొంచెం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఏదో ఒక ప్రసాదం అలా చేసుకొని తినడం అయితే స్టార్ట్ చేశానమాట. 2 ఏకాదశులు అయినట్టున్నాయి ఇప్పుడు. దేవుడికి కొంచెం ఉదయాన్నే పూజ చేసుకొని దీపారాధన చేసి ఇంకా హారతి అన్నీ ఇచ్చేసాను. కొంచెం భగవద్గీత అవి చేయడం కూడా అలవాటు చేసుకున్నాను. భగవద్గీత చదవడం అవి రోజుకి కొన్ని శ్లోకాలు మనకి తాత్పర్యం తెలుసుకొని చదివితే చాలా మంచిది. లేదు అన్నా ఆ భగవంతుడు నోటి నుండి వచ్చిన వాక్యాలు మనం కూడా కొంచెం చదివినా కూడా ఎంతో కొంత బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే అలా కొత్తగా అలవాటు చేసుకున్నాను. ఇంకా ఈరోజు లంచ్లో నేను ఉపవాసమే కానీ ఇంట్లో వాళ్ళ కోసం కుకింగ్ చేయాలి కాబట్టి సో క్యాబేజీ కూర వండుతాను. క్యాబేజీ కూర నేను ఇప్పుడు చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదేంటంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు క్యాబేజీ. మనం ఎక్కువ డీప్ ఫ్రైలు అలాంటివి ఏం కాకుండా చాలా తక్కువ ఆయిల్తోని ఫస్ట్ క్యాబేజీని సన్నగా చాప్ చేసుకొని మనం ఒక బౌల్లో ఎక్కువ వాటర్ తీసుకొని అందులో వేసి ఉడికించుకోవాలన్నమాట. ఇందులో వాటర్ వేసి ఉడికించుకుంటాం, తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేస్తాం, కానీ ఆ వాటర్తో మనం రసం వండుకుంటాం. రసం కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే ఇక్కడ క్యాబేజీ సన్నగా చాప్ చేసినవి కొంచెం ఉడికిస్తాం కదా, అవి ఒక 5 మినిట్స్ అలా ఉడికాక అప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పును అయితే వేసుకోవాలి. పెసరపప్పు ఒక 1/2 కప్ వరకు వేసుకున్న బాగుంటుంది. ఈ క్యాబేజీ, పెసరపప్పు బాగా ఉడికి ఈ వాటర్ కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. సో పెసరపప్పు ఉడికింది, క్యాబేజ్ కూడా ఉడికింది. వీటిని కుక్కర్లో పెడితే మాత్రం బాగా మెత్తగా అయిపోతాయి. మనం బయట ఉడికించుకోవాలి, కొంచెం టైం పడుతుంది కానీ బాగా ఉడుకుతుంది. బాగా ఉడికిన తర్వాత కొంచెం మనం ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఇలా స్ట్రైనర్ సహాయంతో మొత్తం క్యాబేజీ పైన ఉంటుంది, కిందన రసం కూడా వేస్ట్ చేయకుండా ఒక బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకుంటాం. ఆ వాటర్తోనే మనం తర్వాత రసం ప్రిపేర్ చేస్తాం అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి క్యాబేజీతో కూర ఇలా ట్రై చేయండి. అలా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తెల్లుల్లి,
కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి మనం వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, పిల్లలు ఇలాంటి వాటిలో వేస్తే ఇష్టంగా తింటారని చెప్పి నేను వేస్తాను. కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి తాలింపు బాగా వేపుకోవాలి. మనకేంటంటే ఇందులో మళ్ళీ వాటర్ ఏమేయము, సో ఈ వెల్లుల్లి కూడా తాలింపులోనే బాగా వేగిపోవాలి, అదొకటి చూసుకోవాలి. ఇదంతా వేగాక మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే కూర అయితే రెడీ అవుతుంది. ఈ క్యాబేజ్ని మనం స్ట్రెయిన్ చేసుకుంటాం కదా, వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయి కొంచెం బాగా చల్లారిపోవాలి. అలా చల్లారిన తర్వాత మనం ఇలా తాలింపు పెట్టుకుంటే మనకి కూర కూడా పొడి పొడిగా వస్తుంది. అసలు అన్నంతో కలుపుకోక్కర్లేదు, నార్మల్గానే తినేయచ్చు కూర, అంత బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్యాబేజ్ ఎవరైనా అంటే డీప్ ఫ్రైలో, పకోడీ ఇలాంటి వాటిలో క్యాబేజ్ బాగుంటుంది, కానీ నార్మల్గా కూరల్లో అంత బాగుండదు కదా. సో ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, ఉప్పు వేసి మనం ఏంటంటే ఈ క్యాబేజీ కూర ఇలా కలుపుకుంటే రెడీ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఉడికించుకోవడమే టైము, ఆ తర్వాత జస్ట్ తాలింపు వేసుకోవడమే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేను ఈ క్యాబేజీ కూర, రైస్ అయితే పెట్టేశాను. స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్తో ఇప్పుడు రసం చేస్తాను. రసం కోసం తాలింపు వేసుకోవడానికి ఇలా చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకొని మొత్తం తాలింపు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ వేసి మనం ఏంటంటే ఈ తాలింపు కొద్దిగా వేగాక మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ, పెసరపప్పు వాటర్ అందులో వేసుకోవాలన్నమాట. అంతేనండి ఈ రసము. ఇందులో చింతపండు ఏమి వాడము. మనం ఏంటంటే మామిడికాయ సీజన్లో మామిడికాయల్ని ఎండబెట్టి, మామిడి డ్రై మ్యాంగో ఎండబెట్టి ఉంచుకుంటూ ఉంటారు కదా, అది ఇందులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు అంతా ఈ వాటర్లో వేసేసాను. ఇదేంటంటే నార్మల్ రసంలా కాకుండా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రసం ఇష్టం లేని పిల్లలు ఇలా ఉంటారు కదా, మా పిల్లలకైతే ఎప్పుడు పెరిగే కానీ రసం అంతగా తినరు. ఈ రసం చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో ఇందులోకి నేను 2 మామిడి టెంకులు ఇలా వేసుకొని కొంచెం ఉడికించుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే రసం కూడా రెడీ అవుతుంది. అందులో నేను రసంలో సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది. సో ఇదైతే పిల్లల కోసం బాక్స్కి రెడీ చేస్తున్నాను అనమాట. మా బాబుకి 12 o'clock మేము బాక్స్ ఇస్తాము. సో ఉదయం అంత హడావిడిగా ఏముండదు. తర్వాత అయితే నేను ఈవినింగ్ చేసుకోవటానికి కోసం సగ్గుబియ్యం నానపెట్టుకుంటున్నాను. సగ్గుబియ్యంతో కిచిడి చేస్తాను అనమాట. సో దానికోసం సగ్గుబియ్యం నానపెట్టుకోవాలి ఒక 1 or 2 hours ముందు. సో ఒక కప్తో సగ్గుబియ్యం అయితే నానపెట్టుకున్నాను. ఈవినింగ్ ప్రాసెస్ ఇది. ఒక బంగాళదుంపను అయితే పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసి మనం సగ్గుబియ్యం కిచిడీలో వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఒక బంగాళదుంపని సపరేట్గా ఉడికించుకుంటారు. నేను ఇక్కడ తాలింపులోనే వేసేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది కానీ ఇలా వేసేస్తున్నాను అనమాట. ఒక బంగాళదుంపని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఏంటంటే మనం పేరులో బియ్యం అని ఉంది కదా, బియ్యమే అంటే అది కూడా ఒక రైస్ ఐటమ్ అని నేను అనుకునేదాన్ని. అది ఏదో దుంప లాంటి దాని నుంచి తయారు చేస్తారంట. అంటే దాని స్టార్చ్ నుంచి మనకి ఇలా బాల్స్లా వస్తూ ఉంటాయి. సో ఉపవాసాల్లో వీటిలోని మనకి ఎక్కువగా సగ్గుబియ్యం కిచిడి తింటూ ఉంటారు కదా. సో నేను ఉదయం కొంచెం అప్పుడప్పుడు ఫ్రూట్స్, పాలు తాగాను. సో ఈవినింగ్ అయితే మనం ఈ సగ్గుబియ్యం కిచిడి చేసుకుంటున్నాను. దీనికోసం ఒక బంగాళదుంప కట్ చేస్తాను. అలాగే సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయాయి. వీటిని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. దీనికోసం ఇలా ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకున్నాను. కొంచెం వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతాయి అన్నమాట. తర్వాత ఏంటంటే ఒక ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పల్లీలను అయితే వేపుకోవాలి. ఈ సగ్గుబియ్యం కిచిడి ఏంటంటే నార్మల్గా ఫాస్టింగ్లో తినడానికనే కాకుండా బ్రేక్ఫాస్ట్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీ లేకుండా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా మనం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పల్లీలను వేపుకొని ఒక పక్కకు తీసుకోవాలి. దాన్ని పొట్టు తీసి లైట్గా క్రష్ చేసుకోవాలన్నమాట. తర్వాత అవి చల్లారేలోపు అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి, అల్లం కలిపిన కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి అది కూడా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అయితే వేసుకోవాలి. బంగాళదుంప డైరెక్ట్గా ఉడికించింది అయితే ముక్కలు కట్ చేసి ఇందులోనే వేసుకోవచ్చు. నేను పచ్చిది వేసుకున్నాను కాబట్టి కొంచెం మగ్గడం కోసం మూత పెట్టి కొంచెం లైట్గా కుక్ చేసుకుంటున్నాను.
ఇంతలో పల్లీలు పొట్టు తీసి వాటిని ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇలా స్ట్రైనర్లో మనం జస్ట్ ఇలా కదుపుకుంటే పైన పొట్టు అంతా వచ్చేస్తుంది. వీటిని మనం లైట్గా క్రాష్ చేసుకున్నా పర్లేదు, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ పల్స్ మోడ్లో ఒక్క రౌండ్ తిప్పాను. కొంచెం పౌడర్లా వస్తుంది. సగ్గుబియ్యం స్టిక్కీగా ఉంటుంది కదా, సో మనం ఈ పౌడర్ వేయడం వలన పొడి పొడిగా వస్తుంది. ఉప్మా కిచిడి అయినా అనొచ్చు. ఈ మనం స్ట్రెయిన్ చేసుకున్న సగ్గుబియ్యంలో వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఈ పౌడర్ని అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా ఇలా ముందుగానే మనం మిక్స్ చేసుకోవడం వలన ఉప్మా మనకి కిచిడి కూడాను పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఈరోజు ఇంకా పల్లీల పౌడర్ కొద్దిగా సరిపోలేదు. ఏంటంటే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారని నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేశాను. సో అది సరిపోలేదు. బంగాళదుంప కొంచెం ఉడికిపోయింది. సో ఇప్పుడు నేను సగ్గుబియ్యం స్ట్రెయిన్ చేసి పల్లీ పౌడర్ కలిపి పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి సగ్గుబియ్యం కిచిడి కూడా రెడీ అవుతుంది. ఫాస్టింగ్ అప్పుడు ఎక్కువగా సగ్గుబియ్యం రెసిపీస్ తింటూ ఉంటారు కదా, నేను ఇలా కొత్తగా అలవాటు చేసుకున్నాను అనమాట. నేను ఏంటంటే కంప్లీట్గా ఫాస్టింగ్ ఉంటే నీరసం వచ్చేస్తుంది, తర్వాత రోజు అస్సలు లేగలేకపోతున్నాం. సో ఏంటంటే మరీ ఎక్కువగా కాకుండా కొంచెం సాత్వికంగా ఫుడ్ తీసుకోవడం కోసం ఈవినింగ్ కొంచెం దీపారాధన చేసి నేనైతే ఈ సగ్గుబియ్యం కిచిడి అయితే తింటున్నాను అనమాట. ఈవినింగ్ మళ్ళీ కొంచెం సింపుల్గా దీపారాధన చేసుకుని రామకోటి ఇంకా భగవద్గీత ఉదయం పూట టైం సరిపోలేదు. సో ఈవినింగ్ కొంచెంసేపు అలా విష్ణు సహస్రం అవి చదివేసి ఇంకా నేనైతే ప్రసాదం తినేసాను. ఇంకా తర్వాత మా పక్కనే గుడికి ఉంటే వెళ్ళాను. ఎక్కువగా మార్నింగ్ టైం వెళ్తుంటాము. ఈరోజు మార్నింగ్ కొంచెం లేట్ అయింది. సో నేను ఈవినింగే వెళ్ళాము. మార్నింగ్ వెళ్తే మాత్రం మా పిల్లల్ని కంపల్సరీ తీసుకెళ్ళి, అంటే హాలిడే టైంలో అయితే కంపల్సరీ తీసుకెళ్తాను. అలాగే అక్కడ ఆవులు కూడా ఉంటాయి, మా ఇంటి దగ్గరలోనే గుడి. ఆవులకు కూడాను మనం టికెట్ కడితే గడ్డి అవి ఇస్తారు కదా, వాటికి ఫీడింగ్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట. పిల్లలకి చాలా ఇష్టం అనమాట, అంటే నేచర్ అలా ఇష్టం కదా, ఇంకా వాటికి గడ్డి నేను పెడతాను అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాం. అలాగే మా ఇంట్లో బాలామృతం పిండి కూడా ప్రతి మంత్ ఇస్తూ ఉంటారు కదా, అది చాలా ఎక్కువ ఉండేది. నేను ఎవరికొకరికి ఇస్తూ ఉండేదాన్ని. అది కూడా అంత తొందరగా ఎవరు తీసుకునేవారు కాదు. నేను ఒకసారి ఆ ఆవుల దగ్గర చూసేసరికి బాలామృతం పిండి కూడా ఆవులకి పెడుతున్నారు. సో అక్కడ నుంచి నేను మా దగ్గర కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి బాలామృతం పిండి కూడా అక్కడ ఆవులకే ఫీడ్ చేస్తాం. అవి బాలామృతం పిండిలో చాలా బలం అయితే ఉంటుంది, కానీ ఎంత తినేయగలం చెప్పండి. మంత్లీ 2.5 kgs ప్యాకెట్ ఇస్తారు, చాలా ఎక్కువైపోతుంది కదా. సో నేను ఆవులకి పెడుతూ ఉంటాము. ఈరోజైతే ఈవినింగ్ గుడికి వెళ్ళాం కాబట్టి ఇంకా ఆవులకి మనం ఫీడింగ్ అలాంటివి ఏమి ఇచ్చేది లేదు. గుడి దగ్గర కాసేపు కూర్చొని అయితే ఇంటికి వచ్చేసాము. అదండి ఈరోజు రొటీన్ అయితే ఇలా జరిగింది మాకు. పూజలో లోపం ఉండొచ్చేమో కానీ భక్తిలో మాత్రం అస్సలు లోపం ఉండకూడదు. నేను కొన్ని రూల్స్ మనకి తెలియవు, ప్రతిదీ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటారనమాట. నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలో నేను సింపుల్గా పూజ అవి అలా చేసుకుంటూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.